ప్రైజ్ లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ మే 7 వరకు దేవుడు మనల్ని ప్రేమించి మే 8న దేవుడు మనల్ని అడుగు పెట్టించాడు. ప్రభు యొక్క కృప, దేవుని యొక్క దయ మన జీవితాల్లో ఎంతో అపరిమితముగా ఉండిన విధానాన్ని బట్టి అనుదినము మనము వెలుగును చూడగలుగుతూ ఈ యొక్క భూమి మీద ఇంకా ఆయన యొక్క మహిమ కొరకు మనము బ్రతికి సజీవులుగా ఉన్నాము. ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు మనం విందాం. బ్లెస్సింగ్ బ్రెడ్ ద్వారా మన యొక్క జీవితాలను మనం బలపరుచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. క్రీస్తు యేసు ప్రభా, బ్లెస్సింగ్ బ్రెడ్ ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో సర్వం ఎరిగిన వాడు, ప్రతి ఒక్కరిని సర్వ సత్యంలోనికి నడిపించమని యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన జీవితంలో చాలాసార్లు కష్టమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అనేక అసమాధాన పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటాం. శరీర ప్రకారంగా నడవాలా, ఆత్మానుసారంగా నడవాలా అని మనం ఆలోచన కలిగి ఉంటాం. విశ్వాస ప్రకారంగా ఆత్మానుసారంగా నడవటమే మేలు అని ఎరిగినప్పటికీ అనేక సార్లు శరీర ప్రకారంగా నడవడానికి మనం చోటిస్తాం. దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకోకుండా మన సొంత ఆలోచన చొప్పున, మన సొంత ఉద్రేకాల చొప్పున, మనుషుల యొక్క ఆలోచన చొప్పున, లోకం యొక్క తీరు చొప్పున కొన్నిసార్లు మనం నిర్ణయాలు తీసుకుంటాం. కానీ దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఆత్మానుసారంగా, దేవుని సన్నిధిలో కనిపెట్టి మనం తీసుకునే నిర్ణయము అది మనకు మేలు, అది మనకు ఆశీర్వాదం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ అటువంటి పరిస్థితుల్లోనే ఉండి ఈ యొక్క బ్లెస్సింగ్ బ్రెడ్ డైలీ డివోషన్ని, ఈ దేవుని మాటలను నీవు వింటున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. శరీర ప్రకారంగా ప్రవర్తిస్తే, శరీర రీతిగా మనం నడుచుకుంటే, అనగా అర్థం ఏంటంటే మన సొంత శక్తి, మన యొక్క సొంత ఆలోచన ప్రకారంగా మనం ఏదో చేద్దామని చెప్పి దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడకుండా మనం ఆత్మానుసారంగా నడవకుండా ఉంటే మనం చేయగలిగింది ఏదీ లేదు. మనము సమస్తాన్ని దేవునికి విడిచిపెట్టి శరీర క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని విసర్జించి మన సొంత బలం మీద ఆధారపడటం, ఉద్రేకాలకు చోటు ఇవ్వటం, వీటన్నింటినీ విడిచిపెట్టి ఆత్మానుసారంగా మనం నడవలసిన వారమే ఉన్నాం. శరీరానుసారంగా ఏమాత్రం కూడా కాదు. ఒక అద్భుతమైన మాట రోమియోలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూడవచ్చు. అనేక సార్లు ఈ మాట మీరు చదివే ఉంటారు, కానీ ఒక క్రొత్త కోణంలో ఈ మాటను ఇప్పుడు మీరు చదవగలిగితే దేవుడు ఒక క్రొత్త కోణంలో మాట్లాడతాడు. రోమా 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకు ఏమి దొరికినని అందుము. పౌలు రోమీలకు రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. శరీర విషయమై మూల పురుషుడకు అబ్రహాముకి ఏం దొరికింది అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో అకార్డింగ్ టు ద ఫ్లెష్ వాట్ అవర్ ఫోర్ ఫాదర్ అబ్రహాం హెస్ ఫౌండ్ అంటే అర్థం ఏంటంటే, శరీర ప్రకారంగా అబ్రహాముకి ఏం లభించింది? అబ్రహాముకి లభించిందంతా విశ్వాస ప్రకారంగానే. విశ్వాసంతో నడిచినప్పుడే అబ్రహాం సమస్తాన్ని పొందుకున్నాడు. ఆత్మానుసారంగా నడిచినప్పుడే అబ్రహాం సమస్తాన్ని పొందుకున్నాడు. శరీర ప్రకారంగా అబ్రహాము ఏమీ పొందుకోలేదు. మనం చూస్తాం, లోతు జీవితంలో శరీర ప్రకారంగా వెళ్ళాడు. ఆనాడు సొదొమ గొమొర్రా ప్రాంతాలు దేవుడు అగ్ని చేత కాల్చక ముందు తన శరీర ప్రకారంగా ఆలోచన చేశాడు. దట్ వుడ్ బి ద బెస్ట్ ప్లేస్ అని చెప్పి అనుకున్నాడు. సొదొమ గొమొర్రా చాలా అద్భుతమైన స్థలముగా ఉండబోతుంది, ఏదోని వనం వలె ఉంది, చక్కని నీళ్ళు అక్కడ ఉన్నాయి, సో పశువులకన్నిటికీ బాగా చక్కగా బాగుంటుంది, మంచి ఫెసిలిటీ అని చెప్పి అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది పాపాత్ములైన మనుషులు, అందులోనే అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. దేవదూతలు చేయి పట్టుకొని బయటికి తీసుకొని వస్తే తప్ప అక్కడి నుంచి బయటికి రాలేకపోయాడు లోతు. శరీర ప్రకారంగా వెళ్ళాడు, విశ్వాస ప్రకారంగా కనిపెట్టి ఆత్మానుసారంగా అన్నాడు లోతు వెళ్ళలేకపోయాడు. అందుకే లోతుకి అబ్రహాంకి చాలా వ్యత్యాసాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. ప్రియ సహోదరుడా, ప్రియ అక్క, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఈ మాటలు వింటున్న మీరు, శరీర ప్రకారంగా మనం నడిస్తే మన జీవితాల్లో ఏమి కూడా పొందుకోలేము, ఏమీ దొరకదు. శరీర ప్రకారంగా అసమాధానంతో ఉంటే, గొడవలతో ఉంటే, వివాదాలతో ఉంటే, నేను ఏమాత్రం కూడా తగ్గించుకోనని చెప్పి మనం అనుకుంటే, మనలో ఉన్న ఆ యొక్క చెడు గుణములను, శరీర కార్యములను విసర్జించడానికి ప్రభు దగ్గర మనల్ని మనం నలుగొట్టుకొనకపోతే మనం ఏమాత్రం కూడా
విశ్వాసరీతిగా దేవుడు ఇచ్చే వాగ్దానాన్ని మనం పొందుకోలేము. అందుకే వాక్యం క్లియర్గా సెలవిస్తూ ఉంది, సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడన యేసు వైపు చూస్తూ మన పందెంలో ఓపికతో పరిగెట్టాలి. సో విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూడడానికి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అడ్డొస్తున్నాయి. ఈ పాపాలను ఏం చేయాలంటే విసర్జించాలి. అవే శరీరానుసారంగా నడవడం అంటే అది. విశ్వాసంతో నడిచేవాడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. శరీర ప్రకారంగా జీవించేవాడు, శరీర ప్రకారంగా ఆలోచించేవాడు, వ్యవహరించేవాడు అక్కడే ఆగిపోతూ ఉంటాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, నీవు కూడా అక్కడే ఆగిపోతూ ఉన్నావా? ఆత్మానుసారంగా ఆలోచించలేకపోతున్నావా? ప్రార్థనలో నిన్ను నీవు నలగొట్టుకోలేకపోతున్నావా? నీ సమస్యలు దేవునికి అప్పజెప్పుకోలేకపోతున్నావా? ఒకసారి సహోదరి సహోదరుడా, నీవు ఆలోచించే. రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తే 8వ అధ్యాయంలోనే 5-6 వచనాల్లో శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమనే ఉన్నది. సో ఇక్కడ మనం చూసినప్పుడు శరీరానుసారమైన మనసు మరణమట, సో ఆత్మానుసారమైన మనసు నిత్య జీవము సమాధానమట. ఈనాడు నిత్య జీవముతో పాటు సమాధానమైన మాట కూడా ఇక్కడ మాట్లాడు. సో ఇక్కడ మనం చూసినప్పుడు చాలా కుటుంబాల్లో సమాధానం లేకపోవడం, భార్యాభర్తలకు మధ్యలో, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యలో, అత్తమావలకు కొడలకు అల్లులకు మధ్యలో, సంఘబిడ్డల మధ్యలోనే వారికి మధ్యలో సమాధానం లేకపోవడం మనం చూస్తాం. ఈనాడు ఆ పీస్లెస్నెస్తో చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో ఎందుకు సమాధానం ఉండట్లేదు? సమాధానాన్ని వెతికి వెంటాడమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. సో అలా వెతికి వెంటాడలేనప్పుడు, శరీర మనసుతో ఉన్నప్పుడు, నేను ఎవరి మాట విన్ను, నేను అనుకున్నది జరగాలి. సో ఇటువంటి మనసుతో ఉన్నప్పుడు ఆ శరీరానుసారమైన మనసు మాత్రమే గెలుస్తుంది. ఆత్మానుసారమైన మనసు ఏమాత్రం కూడా గెలవదు. సో అందుకే ఇదే రోమా 5వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, విశ్వాసం మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అంటున్నాడు. దేవునితో సమాధానం ఉండాలి, మనలో మనకు సమాధానం ఉండాలి, అదేవిధంగా ఇతరులతో కూడా మనకు సమాధానం ఉండాలి. చాలా కష్టం ఇతరులతో సమాధానంగా ఉండడం. అందుకే పౌలు లాంటి మహాభక్తుడు కూడా రోమా 12వ అధ్యాయంలో 18వ వచనంలో సఖ్యమైతే అందరితో కూడా సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అనే మాట పౌలు చెప్పడం మనం చూస్తాం. అంటే చాలాసార్లు ఇది పాసిబుల్ అవ్వదు, చాలాసార్లు ఇంపాసిబుల్గా ఉంటుంది అందరితో సమాధానంగా ఉండడం. ఎందుకంటే మనం సమాధానపడి మనం క్షమించే మనసు కలిగి ఉంటే సరిపోదు, అవతల వారు కూడా దాన్ని ఆహ్వానించాలి, అంగీకరించాలి. వారు కూడా అటువంటి మనస్సు కలిగి ఉండాలి. వారు కూడా అటువంటి ఆత్మానుసారమైన విశ్వాస సహితమైన మనస్సు వారు కలిగి ఉండాలి. అప్పుడు ఇద్దరికి కూడా, ఇరు వర్గాలకు కూడా సమాధానం అనేది ఉంటుంది. సో ఈనాడు సమాధానం అనేది కుటుంబాల్లో ఎంతో అవసరం, సంఘాల్లో ఎంతో అవసరం, నీ జీవితంలో ఎంతో అవసరం. సమాధానం కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నావేమో, ఏదేదో చేస్తున్నావేమో. అయితే ఒక మాట, శరీరానుసారంగా నువ్వు ప్రవర్తించేంతవరకు, నువ్వు దేవుని దగ్గర నలగొట్టుకునేంతవరకు ఏమాత్రం కూడా సమాధానం. ఆ ప్రభు దగ్గర నలగొట్టుకొని ఆయన దగ్గర విన్నవించుకొని, దేవా నాకు కృపనివ్వు, నాకు సహాయం చేయి, నాకు క్షమించే మనసువు, ఈ పరిస్థితుల్లో నాకు ముందుకు నడిచే మనసువు, ఈ మర్చిపోయే మనసువు అని చెప్పి మనం అడిగితే తప్ప ప్రభు యొక్క సన్నిధిలో ఆ యొక్క సమాధానాన్ని, గొప్ప సమాధానం, సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు సమాధానం, ఇట్ ఈజ్ అబవ్ ఆల్. ఆ యొక్క సమాధానం అనేది అన్నిటికంటే గొప్పది. సో ఆ సమాధానంలో చాలామంది యొక్క దినమన బాధపడుతున్నారు. వారి యొక్క పరిస్థితుల్లో, వారి యొక్క కష్ట నష్టాల్లో, విభేదములు, విమతములు, కలహములు, మత్సరములు, అసూయలు, ఈ యొక్క పరిస్థితులు శరీర కార్యాలు ఏలుబడి చేస్తున్నాయి. అయితే ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో దేవుని వైపు చూస్తావో, నీవు శరీర కార్యాల మీద విజయం సాధిస్తావు, దేవుని ఆత్మచేత నువ్వు నింపబడతావు. రోమపత్రిక 8వ అధ్యాయంలో 7-8 వచనాల్లో, ఏలయనగా శరీర అనుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. దేవునికి విరోధమట. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. సో ఇందాక మనం రోమా 4 వచనం మనం చదువుకున్నాం. శరీర ప్రకారంగా మనము ప్రవర్తిస్తే ఏం దొరుకుతుంది, అబ్రహాంకి ఏం దొరికింది అనే మాట మనం చూసాం. సో అబ్రహాం శరీర ప్రకారంగా ఏం దొరకలేదు.
అన్నీ పొందుకున్నవన్నీ విశ్వాసంతోనే ఆత్మానుసారంగానే పొందుకున్నాడు. సో గలతీయుల రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 19 నుంచి మనం చూసినప్పుడు జారత్వము, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ప్రీమ్యారిటల్గా కానీ పోస్ట్ మ్యారేజ్ కానీ ఆ యొక్క అవుట్ సైడ్ మ్యారేజ్ ఏవైతే సంబంధాలు ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టినప్పుడే ఒక మనిషికి సంతోషం, సమాధానం. ఇంప్యూరిటీ, అపవిత్రమైన కార్యం, అపవిత్రత, మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, కాముకత్వం అనగా అర్థం ఏంటంటే ఆ యొక్క సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం, ఈ యొక్క లైంగికపరమైన విషయాల్లో, విగ్రహారాధన, ఇంకా అభిచారం అనగా మనం చూసినప్పుడు విచ్ క్రాఫ్ట్కి, అదేవిధంగా చెడుపు చెల్లంగి శక్తులు, మ్యాజిక్స్కి, అవన్నీ కూడా దేవుడు కాకుండా వాటి యొక్క శక్తి ద్వారా ఏదో పొందుకోవాలి, చేయాలనే ఆలోచన కలిగి ఉండటం. శత్రుత్వం లోపల బాగా గూడు కట్టుకుపోయిన ఒక భయంకరమైన పరిస్థితి. ఇంకా మనం చూస్తే స్ట్రైఫ్, జలసి, మత్సరము, ఇవన్నీ అల్లరితో కూడిన ఆటుపాట్లు, విమతములు, కక్షలు, క్రోధములు, భేదములు, అసూయలు. మత్సరము కంటే అసూయ ఇంకా ఎక్కువట. మత్సరం అంటే ఇంగ్లీష్లో జలసి అన్నాడు, అసూయ అంటే ఇంగ్లీష్లో ఎన్వి, అంటే డేపర్ దెన్ జలసి. ఇంకా మనం చూస్తే డ్రంకన్నెస్, ఆ యొక్క మద్యపానం, అల్లరితో కూడిన ఆటుపాట్లు, మత్తతులు, ఇవన్నీ కూడా శరీర కార్యములు. ఇవన్నీ చేసేవారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోలేరు అని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు ఆత్మానుసారంగా నడిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నీ యొక్క జీవితంలో జీవాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. నీ కుటుంబం సంతోషంతో, సమాధానంతో ఉంటుంది. సో ఈరోజు ఏ ప్రకారంగా నడుస్తున్నావు ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఆనాడు అబ్రహాము రోమా 4వ అధ్యాయంలో శరీర ప్రకారంగా నడవలేదు, విశ్వాస ప్రకారంగా, ఆత్మ ప్రకారంగా, ఆత్మానుసారంగా నడిచినప్పుడు రోమా 4వ అధ్యాయంలో 17వ వచనంలో అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, రోమా 4వ అధ్యాయం 17వ వచనంలో క్రింద లైన్లో, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతని అని రాయబడి ఉన్నది. విశ్వాసంతో మనం ముందుకెళ్ళాం. శరీర ప్రకారంగా లోతు వెళ్ళాడు. అసలు జనములు అక్కడ ఏ విధంగా శాపగ్రస్తంగా మారిపోయారో, అమ్మోనీలు కానీ, మోయాబీలు కానీ, సొంత లోతు కుమార్తెను లోతుతో పాపం చేయడం మనం చూసాం. కానీ ఇక్కడ అబ్రహాం విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు అనేక జనములకు తండ్రిగా అబ్రహాంని దేవుడు నియమించాడు. కానీ లోతు మనం చూస్తే తండ్రి అని చెప్పుకోవడానికి కూడా అక్కడ మనం ఆ పరిస్థితులు చాలా బాధాకరంగా మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ అబ్రహామును మాత్రం విశ్వాసంతో ఆత్మానుసారంగా ముందుకెళ్ళినప్పుడు అనేక జనములకు తండ్రిగా నియమించాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో దేవుడి యొక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చాలంటే అనేక జనములకు తండ్రిగా, దీవెనకరంగా నువ్వు మార్చబడాలంటే నువ్వు వెళ్ళాల్సింది శరీర ప్రకారంగా కాదు, విశ్వాస ప్రకారంగా, ఆత్మానుసారంగా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఈ వాగ్దానాన్ని దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. మీకోసం చిన్న ప్రేయర్ చేస్తాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. బ్లెస్సింగ్ బ్రెడ్ ద్వారా మీ ప్రజలతో మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రజలతో మీరు మాట్లాడండి, బలపరచండి. ప్రతి ఒక్కరిని ప్రభువా నీ యొక్క మార్గంలోనికి తీసుకుని రండి. అవును ప్రభువా, క్రీస్తు ప్రభువా, శరీర ప్రకారమైన మనసు మా జీవితాల్లో నష్టం చేస్తుంది. అది సమాధానాన్ని, జీవాన్ని ఏమాత్రం కూడా ఇవ్వదు. అయితే ఆత్మానుసరమైన విశ్వాసపరమైన మనసు సమాధానాన్ని, జీవాన్ని ఇస్తుంది. ఎవరెవరైతే జీవితాల్లో, కుటుంబాల్లో జీవము ప్రవహించకుండా ఎక్కడైతే ఆగిపోయిందో ఆ కుటుంబాల్లో క్రీస్తు ప్రభువా, నా తండ్రి యేసుక్రీస్తు నామములో జీవము ప్రవహించును గాక అని మొరపెడుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల, అసమాధాన పరిస్థితుల వల్ల, కలహముల ద్వారా ఎవరింట్లో అయితే జీవము ప్రవహించుకున్న శరీర కార్యాలు, శరీర మనస్సులు ఏలుబడి చేస్తున్నాయి, మీరు తొలగించి కుటుంబం అంతటికి ఒకరికి మీరు సమాధానం అనుగ్రహించి నాయన అబ్రహాం వలె ప్రభు విశ్వాసంతో ముందుకి అడుగు పెట్టే విధంగా నీ ప్రజలకు నీ కృపను సంపూర్ణముగా మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధులైన క్రీస్తు యేసు నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడైనను గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.